హలో అండి విజ్ఞాన్ గారు. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అండ్ యుద్ధం సమయంలో వీళ్ళందరూ అరైవల్స్ ఉన్నప్పుడు కాస్త టెన్షన్ పడ్డారు. ఏం జరుగుతుందా, ఒకవేళ మన దగ్గర అది క్యాన్సిల్ చేయబోతున్నారేమో అని. అలానే పాకిస్తాన్ అమ్మాయికి సంబంధించి రావద్దమ్మా అని చాలా క్లియర్గా నీట్గా మంచిగా చెప్పేశారు. సో మిగతా దేశస్తులకు సంబంధించిన అమ్మాయిలు అయితే వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ టర్కీ ఆవిడని కూడా పంపించేయాలి, చైనా ఆవిడని కూడా పంపాలి, కానీ ఏదో మన వాళ్ళు పెద్ద మనిషి చేసుకొని ఉంచారు. ఇది బాగానే ఉంది. కానీ ఇప్పుడు మన ఇంట్లో లొల్లి మొదలైంది. అందాల పోటీలు ఎలా చేస్తారు, అమ్మాయిలంటే ఆట బొమ్మలు కాదు, అందాల ఆరబోతను మీరు ఎట్లా ఎంకరేజ్ చేస్తారు అంటూ ఒక పెద్ద ఇష్యూ నడుస్తుంది బయట. మహిళా సంఘానికి సంబంధించిన నేతలు మాట్లాడుతున్నారు. మీరేంటి, మీ అభిప్రాయం ఏంటి? అమ్మ, ఈ ఉత్తమ సంఘ సంస్కర్తలందరికీ తెలియట్లా వీళ్ళ వల్ల దేశంలో యుద్ధాలు సంభవిస్తాయి. మ్యాటర్ చాలా సెన్సిటివ్ ఇష్యూస్, వీళ్ళకి అదర్థం కావట్లా. నువ్వు ఎంచుకున్న కాజ్ కరెక్టే. ఒక మహిళగా ఆడది అందంగా ఆరబోత ఇస్తేనే మీరు ఎంజాయ్ చేస్తున్నారు, ఇది ఎక్కడి సంస్కృతి? అదే మగాడు వచ్చి ఇట్లా నిల్చుంటే మీరు ఎందుకు ఎంజాయ్ చేయట్లేదు? ఏ మిస్ వరల్డ్ పోటీలు ఏంటి? అబ్బాయిలకు కూడా పోటీలు ఉంటాయి, ఉన్నాయి కదా, ఎక్కువ మంది ఇట్లా చూడట్లేదు కదా, ఇవి చూసినట్టుగా. సో ఆడదాని అందాలు ఆరబోతని బజార్లో అంగడి బొమ్మని చేసి మీరు అందరూ ఆనందిస్తున్నారు, ఇది తప్పు అని ఒక సంఘ సంస్కర్తలు అందరూ బయలుదేరారు. సరే, నీ పోరాటం బాగానే ఉంది, ఎందుకంటే అలా చూసేబట్టే వాడు టెంప్ట్ అవుతున్నాడు, అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇంకేదో అవుతున్నాయి. ఆడది పవిత్రంగా ఉండాలి, మనది పవిత్ర భారతదేశం, మొత్తం ఇప్పుకొని తిరగడం ఏంటి? ఐ కెన్ అండర్స్టాండ్, కరెక్టే, సెన్సిటివ్ మ్యాటరే చెప్పావు. నీకు అంతగా మీకు ఈ ఇష్యూ మీద పట్టుండి నిజంగా గవర్నమెంట్తో గెలవగలిగే సత్తా ఉంటే అసలు ఆ 72nd ఎడిషన్ ఇక్కడ రాకుండా ఆపాలి. వచ్చాక గొడవ చేయొద్దు, సైలెంట్గా ఉండాలి. ఎందుకు చెప్పనా, నువ్వు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు, ఇది ఆపాలి, ఇది చేయాలి, అది చేయాలి, మేము ఖండిస్తున్నాం, అది చేస్తున్నాం. లాస్ట్ టైం ముంబైలో జరిగినప్పుడు కూడా ఒకసారి వీళ్ళందరూ బయలుదేరారంట అక్కడికి కూడా, దీన్ని మేము ఖండిస్తున్నాం అని. రీజన్ చెప్తా విను. ఇప్పుడు మిస్ అమెరికా నడిచింది అనుకుందాం. నిన్న ట్రంప్ ఏం చేశాడంటే, ఇండియా నుంచి మామిడికాయలు వెళ్ళాయి అమెరికాకి, 4.5 కోట్ల మామిడికాయలు ఆపేసాడు. దానికి రేడియేషన్ చెక్ జరగలేదు సరిగ్గా అని. అది ముంబైలోనే సరిగ్గా జరగలేదని మన వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. బట్ అయినా సరే అది పెద్ద ఇది ఇష్యూ ఏం కాదు, యూ కెన్ యాక్సెప్ట్. మరీ అంత పెద్ద సర్క్యూట్ వెనక్కి పంపడం కష్టం. పైగా ఎక్కువ రోజులు కూడా దాన్ని మనం ఉంచలేం. దాన్ని రిటర్న్ తేవడం కంటే అక్కడే పడేయడం బెటర్ అని అక్కడ పడేశారు కూడా. చాలా బాధేసింది ఇష్యూ. ఇప్పుడు ఈ టైంలో నువ్వు సంఘ సంస్కర్తలు ఇక్కడ గొడవ చేసావు, ఒక సాధారణ పౌరుడికి ఒళ్ళు మండింది. మామూలుగా ఆడదంటే అందాలు ఆరబోతా, మీరు ఖండించండి నువ్వు గట్టిగా అంటున్నావు. వాడేం చేస్తాడు, చూసి ఇప్పుడు చార్మినార్ దగ్గరికి వెళ్ళాడు, వీళ్ళందరూ కలిసి ఇలా నిల్చున్నారు, రాయి ఎట్టి ఇసిరి కొట్టావు, పొర్రపాటునది అమెరికాకే తగిలింది, మిస్ అమెరికాకి తగిలింది. ఏంటి సిచ్యువేషన్ చెప్పు. అన్ఎక్స్పెక్ట్ అంటే మేము మామిడికి లాభ చేస్తే మా మిస్ అమెరికన్ రాయెత్తి కొడతారా మీరు? అంతేనా? అంటే వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వేం చెయ్యొద్దు మా, సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే దేశాలకు సంబంధించిన ఇష్యూ ఇది. మిస్ రష్యా వస్తుంది, నడుస్తుంది, ఎవడో టొమాటోతోనో కోడిగుడ్డుతోనో కొడతాడు, అది చాలా పెద్ద ఇష్యూ. అట్లా నడవద్దని నువ్వు అంటున్నావు. నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, దీన్ని ఖండించే వాళ్ళు రెచ్చిపోతే ఏం చేస్తావు? పాపం నిన్న సెక్రటేరియట్కి వెళ్ళారు వాళ్ళు, నువ్వు అక్కడ ఏమన్నా విధ్వంసం చేసావనుకో, దేశం పరువు వరల్డ్ వైడ్గా పోద్ది. ఎందుకంటే వాళ్ళు మన దేశం మీద మాకు ఇంకెక్కడ పెట్టుకోవడం చేతగాక వచ్చావా మీ దగ్గరికి? ఈ వేదికలు లేవా ప్రపంచవ్యాప్తంగా? మేము ఏ బొలివియాలో చేసుకుంటాం, బ్రెజిల్లో చేసుకుంటాం, బీజింగ్లో చేసుకుంటాం, షాంఘైలో చేసుకుంటాం, అమెరికాలో కాలిఫోర్నియాలో చేసుకుంటాం, ప్యారిస్లో చేసుకుంటాం. మాకు వెన్యూలు గతిలేక మీ దగ్గర రాలేదుగా అనుకుంటారుగా. వెన్యూ కోసం మీ దగ్గరకు వస్తే మమ్మల్ని రాళ్ళెత్తి కొడతారా, గుడ్లతో కొడతారా, రావద్దంటారా? వాళ్ళకు ఉంటుందిగా కొంచెమైన ఇష్యూ. ఇప్పుడు వాళ్ళు చూడు, మనం గర్వించేలాగా చెప్పుకునే ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు ఇదే మహిళలు గర్వంగా ఏం చెప్పుకోవాలి తెలుసా, 150 దేశస్తులకి మన చీరగట్టు కట్టారు కదా, మరి మన పూలు పెట్టి ఇక్కడ బొట్టు పెట్టి అభిషేకం చేయించారు, గుళ్ళల్లో తిప్పారు, మన హెరిటేజ్ ప్రాపర్టీస్ అన్నీ చూపించారు. ఇది కదా నువ్వు సంతోషించాల్సిన విషయం. ఎవరైనా చేయగలిగారా చెప్పు? మిస్ వేరే వాళ్ళతో నువ్వు నీ దేశ సంస్కృతిని, పైగా అందులోనూ ఒక ప్రాంతీయ సంస్కృతి, తెలంగాణ సంస్కృతిని అవలంబించేలా చేశారు. దానికి కూడా పెద్ద ఇష్యూ చేశారు కదా, కాళ్ళు కడగడం. మళ్ళీ ఇది చెప్తున్నా నేను, సిగ్గుచేటు చెప్పాలంటే, మన తెలంగాణ పరువు తీశారు, దేశం వేరే విదేశీల కాళ్ళు కడిగిచ్చారు మన తెలంగాణ ఆడబిడ్డలతో. ఝాన్సీ రుద్రమదేవి ఒక
సమ్మక్క సారక్కలు నడిచిన నేలలో ఇంత అవమానమా అన్నావు. మాట్లాడింది కూడా ఒక మహిళే, ఎవరో ఎందుకు సబితా ఇంద్రారెడ్డి గారే మాట్లాడారు. ఏమ్మా మీ ఇంట్లో ఇప్పుడు నువ్వు ఫారిన్ అల్లుడిని తెచ్చుకుంటే కాళ్ళు గడగవా? మీ అమ్మాయిని ఫారిన్ అల్లుడికి ఇచ్చావు, ఎక్కడ బ్రెజిల్ గొడవడికి ఇచ్చావు, నీ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేస్తే కాళ్ళు గడగవా? నెక్స్ట్ మీ ఇళ్ళల్లో కాళ్ళకు పసుపులు రాయరా? తప్ప అదేమన్నా ఇంకొక అడుగు పెట్టుకోవడం? అంటే సాధారణంగా మనం పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చామనుకో కాళ్ళ మీద పడే నమస్కారం చెప్తాం, తెలిసినా తెలియకపోయినా. కాకపోతే మరి వాళ్ళ వర్షన్ దాన్ని ఎట్లా తప్పుగా అర్థం చేసుకున్నారు? ఆ తప్పు కాదు, ఏదో ఒకటి అనాలి అంతే. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి అదేంటిది, మనకి కృష్ణవంశీ సినిమా చందమామ గుర్తులా, ఆ ఫారినర్స్ అందరికి కాళ్ళకి పసుపు రాసి నీట్గా మనకి వేసి హల్దీ ఫంక్షన్లు చేసి చూసావా? చూసా. మరి అట్లాంటి సినిమాలు చూసినప్పుడు మనం ఇంకెంత హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఏ నల్గొండోడో ఎవడో ఫారిన్ అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చాడంట అని చెప్పి వార్తలు, రష్యన్ అమ్మాయిని మా ఇంటి కోడలుగా తెచ్చుకున్నామని చెప్పేసి ఇట్లా మనం సంతోషపడాలి. ఇట్లాంటి విషయం అంతెందుకు పవన్ కళ్యాణ్ ఇంకొక అమ్మాయిని తెచ్చుకోవాలా? సంతోషపడ్డాం కదా. మరి ఇప్పుడు ఆ అమ్మాయి మొన్న తిరుమలకి వెళ్ళి గుండు కొట్టించుకుంది, మరి దాన్ని ఏమంటావు? ఎవరు చేస్తారు చెప్పాలా? అవును. ఇప్పుడు అమ్మాయికి ఏం అవసరం మా తిరుమలకి వచ్చి గుండు కొట్టించుకున్నా? అసలు ఆమె ఆ మతం కూడా కాదు, వచ్చిందా? మళ్ళీ ఆమె ఫంక్షన్స్లో ఉన్నప్పుడు ఆమె కాళ్ళు పసుపు రాస్తున్నాం. సాంప్రదాయాలు ఫాలో అవుతున్నారు అనుకో, అది గొప్ప అయిపోతుంది. ఫారినర్స్ మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడినట్లుగా వాళ్ళు దాన్ని వాళ్ళల్లో ఏకం చేసుకొని అలా తయారై మనకు కనిపిస్తుంటే ఆనందించాల్సింది పోయి. కానీ అందాల పోటీలు అంటే కేవలం అందాల ఆరబోత మాత్రమే కాదు అదే. చిచిచి అసలు అసలు లాస్ట్ కి నీకు అడిగే క్వశ్చన్స్ తో నువ్వు ఇచ్చే ఆన్సర్స్ తో కదా ఎవరు ఫైనల్ అనేది తెలియదు. అండ్ ఇంకొకటి అందంగా ఉండాలనుకోవడం తప్ప? ఫర్ ఎగ్జాంపుల్ అదనే చెప్పు అట్లీస్ట్. ఒకవేళ నిజంగానే అందాల పోటీలు అందాల కోసం జరిగితే అందరికి తెల్లోళ్ళకే రావాలి మరి. అవునా? కాదు మా ఒక నిమిషం. అయ్యో లాస్ట్ టైం ఆఫ్రికన్ లేడీకి వచ్చింది. అదేకే చెప్తున్నా నేను. మరి నిజంగానే అందం అంటే ఇప్పుడు మన దగ్గర అందం అంటే తెల్లగా ఉంటే అందంగా ఉన్నట్టు లెక్క. మన క్యాలిక్యులేషన్స్ లో అమ్మాయి చాలా బాగుంది తెల్లగా ఉంది అంటారు. ఏ సబ్బు యాడ్ చూపించినా ఇట్లా నలుపు నుంచి తెలుపుకేగా కదా మరి. బ్యూటీ అనేది కలర్ కి పరిమితం చేసాం, అలా చేసాము. కానీ అద్దం చూసుకోవడం తప్ప, అద్దం చూసి తలదూకోవాలనుకోవడం తప్ప. ఎవరికైనా ఉంటుంది, మనకు ఉండేది ఒకటే జన్మ, ఏదో పుట్టాము ఇప్పుడు నలుగుట్లోకి వెళ్ళినప్పుడు ఏడుపు మొహం వేసుకొని ఇట్లా జిడ్డుగా వెళ్తావా? లేకపోతే అందంగా రెడీ అయ్యి వెళ్తావా? పెళ్ళి అంటే మనం ఎన్ని కొనుక్కుంటాం, బర్త్డే ఎన్ని కొనుక్కుంటాం, ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఎన్ని కొనుక్కుంటాం. మరి అందంగా ఉండడం తప్పేంటి? మహిళ అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, వాట్ ఎవర్. వీళ్ళు గొడవ చేసే దాంట్లో అసలు ఎక్కడ కూడా మీనింగ్లెస్. ఇది ఏదో పాత సంస్కృతులు ఫాలో అవుతున్నారు, సరే సంతోషం, అప్పటికి ఫాలో అయ్యావు. కానీ పోటీలు స్టార్ట్ అయిన తర్వాత మీరు గొడవలు చేయకూడదు. అది దేశం పరువు తీసుకోవడమే మొత్తం ప్రపంచ దేశాలన్నిట్లో. ఇప్పుడు అక్కడికి ఇప్పుడు ఒలింపిక్స్ ఇండియాలో జరిగితే ఎంత గ్రేట్. ఇట్లాంటివి జరగొద్దని నువ్వు అడ్డుకున్నావు అనుకో, దేశం పరువు పోదు. ఇట్లాంటివి అవుతాయి. మనం ఎందుకు మీ పక్క రాష్ట్రం వాళ్ళు వస్తుంటేనే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. అప్పట్లో మీకు గుర్తుందా, ఈ షటిల్ అది ఆడేవాళ్ళు చిన్న చిన్న వేసుకుంటారు కదా, అప్పుడు పెద్ద గొడవ ఏదో జరిగినట్టు అయ్యింది. నువ్వు ఆటను చూడు, వాళ్ళ తొడలు ఎందుకు చూస్తున్నావు? వాళ్ళ కంఫర్ట్ అది. అదే ఇప్పుడు సానియా మిర్జా కానీ మన సింధు కానీ అలా బ్యాడ్మింటన్ ఆడటం, అరే అది వాళ్ళ కంఫర్ట్, అది అలాగే ఆడాలి. అదే అనబోతున్నా నేను. అప్పుడు ఆమె ఎక్స్పోజింగ్ చేయడానికి రాలా, ఆవిడ ఇలా నిలబడట్లా ఆడుతుంది. సీ దట్. అరే ఎందుకు అట్లా చూస్తున్నారు? నీ చూపుల్లో తేడా ఉన్నప్పుడు మనుషుల్ని మారమంటే ఎలా? చూద్దాం. థ్యాంక్ యూ.